श्री गायत्री टूर्स एंड ट्रेवल्स चारधाम यात्रा कंप्लीट ट्रेवल प्लान బీభత్సం గాలివాన బీభత్సానికి రైతు కుదేలైపోయాడు. ఆరుగాలం కష్టపడి పండించిన అటువంటి పలు పంటలు మొత్తం నేలకూలాయి. ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒకవైపు అరటి, మరోవైపు మామిడి, ఇలా వివిధ రకాల పంటలు, దానిమ్మ, ఇలా పలు పంటలన్నీ కూడా ఈ వర్ష బీభత్సానికి, గాలివాన బీభత్సానికి తడిసి ముద్దైపోయాయి. మామిడి పండ్లన్నీ కూడా నేల రాలిపోయినటువంటి పరిస్థితి. అరటి తోటలు కూడా మొత్తం నేలకూలాయి. ఇలా చేతికొచ్చినటువంటి పంట రైతు తీవ్రంగా నష్టపోయాడు. దాదాపుగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరటి, అదే విధంగానే మామిడి, దానిమ్మ, ఇలా వివిధ పండ్ల తోటల రైతులు దాదాపుగా 6 కోట్ల రూపాయలకు పైగా పంట నష్టం జరిగింది అనేటువంటి విధంగా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆత్మకూరు మండలంలో అరటి తోటలన్నీ కూడా నేలకూలాయి. ప్రస్తుతం చూస్తున్నాం మనం ఆత్మకూరు సమీపంలో ఉన్నటువంటి మామిడి తోటలు ఉన్నాయి. మామిడి పంట కూడా పూర్తిగా నేలకూలినటువంటి పరిస్థితి. చాలా మామిడికాయలన్నీ కూడా ఈ విధంగా నీళ్లలో కూడా కనీసం కింద పడినటువంటి మామిడిని కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా చూస్తున్నాం మనం ఏ విధంగా ఈ వర్షం దాటికి వచ్చినటువంటి వాటిలో కూడా లోపల చెత్తా చెదారంలో పూర్తిగా కప్పిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతు పూర్తిగా నష్టపోతున్నటువంటి నేపథ్యంలో చూస్తున్నాం ఏ విధంగా కింద పడిపోయినటువంటి మామిడి కాయలన్నింటినీ కూడా రైతు మళ్ళీ ఏరుకొని దాన్ని ఏదో విధంగా కూడా ఎంతో కొంత సొమ్ము వస్తుంది, ఎంతో కొంత 4 డబ్బులు వస్తాయనేటువంటి విధంగా ఆరాటపడుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా మొత్తం మామిడి తోటలు ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా చాలా తోటల్లో మామిడి కాయలన్నీ కూడా కింద పడిపోవడం వల్ల ఈ గాలి వాన బీభత్సం ఏ విధంగా రైతును నష్టం చేసింది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం మంచంత మామిడి రైతు ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. అన్న ఏం పేరు, ఏంటి పరిస్థితి? నా పేరు అంకే లక్ష్మణ. ఇవి కాక 4 తోపులు తీసుకున్నాము. ఇంకా చిన్న రాలినాయి, బండ్లకే రాలినాయి, టన్నుల వరకు రాలినాయి, టన్నులే రాలినాయి. ఇప్పుడు దీంట్లో కూడా కనీసం అంటే ఒక 60-70 కేజీలు చిక్కుతాయి ఆ సత్తులో ఎతుకలన్నీ. అట్లా వాన వచ్చి కొట్టుకుపోయినాయి. ఇవన్నీ ఏరేసి కుప్పేసి చేసినాం. ఎన్ని ఎకరాల్లో పంట పెట్టామన్నా? ఎన్ని ఎకరాల్లో పంట పెట్టా? ఎంత ఖర్చు వస్తుంది? ఏ విధంగా మీకు బాగా చేతికొచ్చింటే ఈ గాలి వాన లేకుండా ఉంటే ఏ విధంగా ఉండి ఎంత నష్టం? రైతులతో మేము కొనుక్కునే తోటలతో మేము కొనుక్కున్నాము. మేము అమ్ముకునే వాళ్ళు మానలు తీసుకొని మేము అమ్ముకుంటాం. ఇంకా ఈ నష్టం వచ్చింది. దీంతో ఇంకా అట్లే ఇది చేసుకొని ఏదో ఉండేటివి 2 ఏరుకొని ఏదో సొమ్మన చేసుకున్నాము. మండికేసి అని అన్ని ఏరిపోసినాం. అంటే పంట పూర్తిగా కాపుకొచ్చినటువంటి సందర్భంలో దాన్ని అమ్ముకోవడానికి మీరు రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఎంత కొనుగోలు చేశారు ఈ తోటని? 25,000 తీసుకున్నాం సార్. ఇవి మళ్ళీ నీళ్లు కూడా లేవు, నీళ్లు కూడా తోలిచ్చినాం. ఇంతకు ముందుగాల ఈ డ్రిప్పులు లేవు, నీళ్లు లేవు. దీనికి ఒక 20,000 రూపాయల అట్లా తోలిచ్చినాము అంతే. వీటికి దాంట్లో మామిడికాయలు ఇప్పుడు నీళ్లు తోలిచ్చిన దానికే మాకు గిట్టదు. అంటే నువ్వు రైతు దగ్గర కోరిక తీసుకొని నీ పంటను నువ్వే పండిస్తున్నావు? మేము దీన్ని గుర్తుకు తీసుకొని అట్లా తీసుకొని కాయల వరకు మాకే, తోట మానలు వాళ్ళవే, కాయల వరకు మావండి సార్. ఎంత మేరకు నష్టం జరిగి ఉంటుంది నిన్న కూర్చున్నటువంటి గాలి వాన బీభత్సం? ఇప్పటికి మాకు కనీసం అంటే ఒక 2 లక్షలకు పైన ఉంటుంది సార్. 4 తోపులు తీసుకున్నాము. ఇంతకు ముందు కాలు కూడా ఇక్కడ ఆత్మకూరులోనేను, చెరులోను, పాపంపల్లి, ముట్టాల ఆడు కూడా తీసుకున్నాము. ఇది వరకు బండికి వేసుకొని వస్తున్నారు పిల్లలు బ్లోరాకి. ఇంకా రాలిపోయింది అటువే. మరి దీన్ని ఇప్పుడు బాగా ఇది ధర పలుకుతుందా? రాలిపోయినటువంటి పలుకుతుంది సార్. ఇంతకు ముందు కాల అట్లా, ఇంతకు ముందు కాల 60-70 ఉండే. ఇప్పుడు ఇవి కనీసం అంటే టన్ను వచ్చేసి 8,000, 9,000 అంటే పెద్దది. మామూలుగా మంచి కాయ అమ్మితే ఎంత రేట్ వస్తుంది? 25, 30, 32, 33 వరకు ఉంది ఇప్పుడు ధర. 24 అటు వరకు ఉంది సార్ ధర, ఎక్కువ లేదు. ఈ విధంగా మామిడి రైతు కూడా పూర్తిగా నష్టపోయాను, ఇది నేను గుత్తకు తీసుకొని చేసుకుంటున్నాను అనేటువంటి విధంగా చెప్తున్నా. ఈ విధంగా రాలిపోయినటువంటి మామిడి కాయలన్నీ చూపించి రైతు ఆవేదనకు గురవుతున్నారు. చూస్తున్నాం మనం ఈ విధంగా కాయలన్నీ కూడా పూర్తిగా నేల రాలిపోయినటువంటి పరిస్థితి. ఇంకా అక్కడ చాలా ప్రాంతాల్లో మొత్తం ఈ విధంగా రాలిపోయినటువంటి కాయలను కూడా మొత్తంగా చూడవచ్చు. మొత్తం ఎటు చూసినా కూడా రాలినటువంటి మామిడికాయలు అనేటువంటివి కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మొత్తం పైన అనంతపురం జిల్లాలో పూర్తిగా గాలివాన బీభత్సం రైతును పూర్తిగా ముంచేసింది అనేటువంటి విధంగా
కూడా చెప్పవచ్చు. రసూల్ ఇట్స్ టీవీ అనంతపురం జిల్లా ఆత్మకూరు మామిడి పంట వద్ద నుంచి రసూల్ ఇట్స్ టీవీ అనంతపురం జిల్లా నుంచి.